ఢిల్లీ ఉగ్రదాడి జరిగిన తర్వాత పలు సంచలనాలు నమోదవుతున్నాయి. బ్లాస్ట్ జరిగినప్పటి నుంచి అల్ ఫలాల్ యూనివర్సిటీకి చెందిన మరో డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కనిపించకుండా పోయాడు. ఇతను 2023లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఇతన్ని 2023లోనే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. శ్రీనగర్లోని SMHS హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా హసన్ గతంలో పనిచేశాడు. ఇతనికి హర్యానాలోని ఫరీదాబాద్ అల్ ఫలాల్ యూనివర్సిటీతో సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఎర్రకోట వద్ద దాడి జరిగినప్పటి నుంచి ఇతను కనిపించకుండా పోయాడు. ఉమర్ గ్యాంగ్కు హసన్కు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అతన్ని పట్టుకోవడానికి బలగాలు గాలిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ పేలుడుకు సంబంధం ఉన్న రెడ్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును కనుగొనేందుకు బలగాలు గాలిస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ అంతటా పోలీసు బృందాలు రెడ్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కోసం భారీ వేటను ప్రారంభించాయి. DL10 CK 0458 అనే కారు రెండవ యజమానిగా డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అని కూడా పిలువబడే ఉమర్ ఉన్ నబీ పేరు మీద రిజిస్టర్ చేయబడింది. ఈ కారును 2017 నవంబర్ 22న ఈశాన్య ఢిల్లీలో నకిలీ అడ్రస్ను ఉపయోగించి రిజిస్టర్ చేశారని అధికారులు తెలిపారు. ఈ కారులో మరిన్ని పేలుడు పదార్థాలు ఉండవచ్చని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. డాక్టర్ ఉమర్ నడిపిన తెల్లని హోండాయ్ i20 కారు ఎర్రకోట వద్ద పేలిపోయిన తర్వాత అనుమానితులు రెడ్ ఎకోస్పోర్ట్ కారును కూడా ఉపయోగించినట్లు బలగాలు కనుగొన్నారు. పెట్రోలింగ్, పికెట్ డ్యూటీలో ఉన్న పోలీసు యూనిట్లు పూర్తి ఆయుధాలను కలిగి ఉండాలని అధికారులు ఆదేశించారు. అనుమానంగా వచ్చిన వాహనాలను చెక్ చేయాలని సూచించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పేలుడుకు పాల్పడిన డాక్టర్ ఉమర్తో పాటు మరికొందరు డాక్టర్లతో కలిపి 10 మందికి పైగా ఈ నెట్వర్క్లో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు పాల్పడిన ఉమర్ ముందుగా డాక్టర్ ముజమిల్, డాక్టర్ షాహీన్లతో కలిసి పేలుడుకు పాల్పడాలని ప్లాన్ చేశాడు. ఊహించకుండా వీరిని ఫరీదాబాద్లో బలగాలు అరెస్టు చేయడంతో ఉమర్ ఒంటరిగానే పేలుడుకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. ఉమర్ ముందుగా అనంతనాగ్లోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో డాక్టర్గా సేవలందించాడు. ఒక రోగి మరణానికి కారణమైన తర్వాత అతను అల్ ఫలాహ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చేరాడు.